తర్వాత మనం గమనించినట్లయితే రెండవదిగా అవ్వను ఈ యొక్క సాతాను అవ్వను ఎప్పుడు శోధించాడు? ఎందుకు శోధించాడు? పగ ఉన్నది వానికి, అసూయ ఉన్నది, చెడ్డ బుద్ధి ఉన్నది, అందుకని వాళ్ళను శోధించాలనుకున్నాడు. రెండవదిగా గమనించినట్లయితే ఎప్పుడు శోధించాడు అనంటే ఒకేసారిగా దొమ్మిగా వచ్చి మీద పడలేదు అపవాది. జాగ్రత్తగా గమనించండి. ఇందాక నేను చెప్పినట్లుగా దేవుడు స్త్రీని చేశాక, ఆదామునకు అప్పగించినాక కొన్నాళ్ళు చక్కగా బ్రతికారు, వాళ్ళు సుఖ సంతోషముతో ఉన్నారు. అయితే వాళ్ళు సంతోషంగా ఉండడం వీనికి నచ్చడం లేదు. ఎలాగైనా దూరం చేయాలి. దూరం చేయాలంటే డైరెక్ట్గా అటాక్ చేస్తే అసలు అప్పటి వరకు వాళ్లకు ఈ సింహము, పులి, అడవి జంతువులన్నీ తెలుసు, వాటికి పేర్లు పెట్టింది ఆదామే. వాటితో చక్కగా జీవనం చేస్తూ ఉన్నారు, దేవునితో చక్కగా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దౌంబిడ్లారా, అప్పటి వరకు కూడా ఈ సాతాను ఎవరో కూడా తెలియదు వీళ్ళకు. ఒకవేళ వాడు వేరే రూపములో ఏదో రూపములో వచ్చినా కానీ వీళ్ళు నమ్మరు. అందుకని వాళ్ళతో ఉంటూనే కొన్నిసార్లు అపవాది కుయుక్తులు వేరు, వాడి ఆలోచనలు వేరు, చాలా విచిత్రంగా అటాక్ చేస్తాడు వాడు. ఊహించని రీతిగా వాడు అటాక్ చేయడం మొదలు పెడతా ఉంటాడు. సరే, ఇప్పుడు అవ్వను ఎప్పుడు శోధించాడు అనంటే కొన్నాళ్ళు పరీక్షించాడు. అవకాశం కొరకు ఎదురు చూస్తాడు వాడు. నెంబర్ 1 ఏంటంటే అవకాశం కొరకు ఎదురు చూస్తాడు అపవాది. ఏం చేస్తాడు? ఎప్పుడు అవకాశం వస్తుందా అవకాశం కొరకు ఎదురు చూస్తాడు. నెంబర్ 2 ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు శోధిస్తాడు. ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు ఇన్నాళ్ళ వరకు చూశాడు, అవకాశం చూస్తూ ఉన్నాడు. ఆదాము ఎక్కడ వెళ్తున్నాడు, అవ్వ ఎక్కడ వెళ్తున్నది, వీళ్ళిద్దరు ఎప్పుడు డివైడ్ అయిపోతున్నారు, ఎప్పుడు ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నారు, ఎవరెక్కడ వెళ్తూ ఉన్నారు, వీళ్ళ సమయపాలన ఏంటి, వీళ్ళు బయటకు ఎప్పుడు వెళ్తున్నారు, వీళ్ళ ఆలోచన విధానం ఏంటి, వీళ్ళ తత్వం ఏంటి, వీళ్ళు ఎంత బలంగా ఉన్నారు, వీళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారు, వీళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారు, అన్ని క్యాలిక్యులేషన్ చేస్తాడు వాడు. అన్నీ నువ్వు ఎక్కడ పడిపోతావు, డబ్బులోనా, చీరలోనా, బండి విషయంలోనా, స్త్రీలలోనా, స్త్రీ విషయంలోనా, పురుషుల విషయంలోనా, లేకపోతే ఒక మాట విషయంలో పడిపోతావా? నీ బలహీనత ఏంటో చక్కగా క్యాచ్ చేస్తాడు. ఇన్నోళ్ళు ఏం చేస్తాడంటే అబ్జర్వేషన్ చేస్తాడు. వాడు బాగా గమనించి ఓకే రైట్, దొరికింది, వినికి దొరికింది. ఏడబడిపోతావో తెలుసు. టీవీ చూస్తే పడిపోతావా, సీరియల్ చూస్తే పడిపోతావా, సినిమా చూస్తే పడిపోతావా, ఏ విషయంలో పడిపోతావు, అన్ని క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు దాన్ని నీ మీద ప్రయోగం చేస్తాడు. ఇంతవరకు ఏం చేశాడు వాడు అంటే అవకాశం కొరకు ఎదురు చూశాడు. చూసి ఎప్పుడు పట్టుకున్నాడో తెలుసా? అవకాశం కొరకు ఎదురు చూసినాడు, అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే ఆదాము కూడా ఉన్నాడు. అడిపోతూ ఉంటా, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నట్రా? ఒంటరిగా ఉన్నప్పుడు మనకు అవకాశం. అందుకే మనం గమనించాం, పోయిన ఆదివారం అదే కదా మన టాపిక్, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకని నరునికి సహకారిగా స్త్రీనిచ్చాడు. మరి స్త్రీ ఏం చేస్తుంది? పురుషుని విడిచిపెట్టి ఒంటరిగా తిరుగుతూ ఉన్నది. అది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే, ఇగో ఇలాంటి సాతాను అటాక్లు జరుగుతూ ఉంటాయి. వాడు కాచుకొని కూర్చున్నా ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని సింహము వలె గర్జించుచూ తిరుగుతున్నాడంట వాడు. పేతురు రాసిన పత్రికలు ఉంటుంది. అపవాది వానికి సమయం లేదు, దేవుని రాకడ సమీపిస్తున్నది. పడద్రోశాడు, వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడు. ఇదంతా అయిపోయిన తర్వాత నీ సంగతి చెప్తా బిడ్డని వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడు. ఇప్పుడు ఎదురు చూస్తా ఉన్నాడు. టైం లేదు, ఇక నేను నాశనం అయిపోతా, నేను నాశనం అయిపోయే లోపు అందరినీ నాశనం చేయాలా, నాశనానికి తీసుకెళ్లాలని వాని టార్గెట్. అందుకని ఎక్కడ ఒంటరిగా దొరుకుతావు,
ఒకవేళ వివాహము కాకపోతే ఎవరైనా సరే, వాళ్ళు ఏ వయసులో ఉన్నటువంటి వారైనా సరే, ఒంటరిగా ఉండటం ఎప్పటికైనా ప్రమాదమే. ఈ ఒంటరితనంలో ఉన్నటువంటి వాళ్ళను ఎక్కువగా క్యాచ్ చేసేస్తాడు అపవాది. అవ్వ జంటగా వచ్చింటే వాడు తగులుకునేవాడు కాదు, దూరం వెళ్ళిపోయేవాడు. అయితే ఒంటరిగా వెళ్ళింది. ఆదాము ఎక్కడున్నాడో తనను విడిచి ఒంటరిగా వచ్చేసింది బయటకు. ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో చూడండి, అవ్వ దగ్గరికి వచ్చాడు. చూడండి, మరి ఆదామును శోధించవచ్చు కదా. ఇప్పుడు అవ్వ ఇక్కడికి వచ్చిందంటే ఆదాము కూడా అక్కడ ఒంటరిగా ఉంటాడా లేదా? అవ్వ ఇక్కడ ఉన్నప్పుడు ఆదాము అక్కడ కూడా, మరి ఆదాము దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఆదాముకు తెలుసు, కాస్త ఆయన భక్తి విధానం వేరు. ఆదామును పడగొట్టడానికే ఈ ప్రయత్నము. ఆదామును పడగొట్టాలంటే తనకు సంబంధించిన కీ ఎక్కడున్నదో సాతానుకు తెలుసు. అవ్వ దగ్గర కీ పెడితే, తిప్పితే అక్కడ పడిపోతాడు, ఆయన పడిపోతాడని తెలిసి మొత్తం మీద వాడు ఆ కీ తెలుసుకొని మొత్తం మీద ఏం చేశాడంటే, ఆ ఒంటరిగా ఉన్నప్పుడు అవకాశం కొరకు చూసి 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 ఒంటరిగా ఉన్నప్పుడు ఆదామును పడగొట్టడానికి ఒక కీగా, ఒక తాళపు చెవిగా అవ్వను ఉపయోగించడం జరిగింది. హల్లెలూయా. ప్రేమన దౌం బిడ్లారా, ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి మనము. దేవుడు మనల్ని ఎంతగా దీవించాలని, చక్కగా ఆ ఏదైనా తోటలో ఆ సంతోషాన్ని, ఆశీర్వాదాలు అనుభవించాలని కోరుకున్నప్పటికీ ఇది అపవాది ఏం చేస్తాడంటే ఏదో ఒక ప్రయత్నముని మీద విసురుతాడు, ఏదో ఒక బాణముని మీద విసురుతాడు. ఏ రీతిగా వస్తుందో తెలియదు, మనకు అర్థం కాదు. గమనించినట్లయితే నీ కీ ఎక్కడున్నదో వాడు గుర్తిస్తాడన్నమాట. నిన్ను ఏ విషయంలో పడగొట్టాలి, ఎప్పుడు నువ్వు పడిపోతావు, ఎప్పుడు నువ్వు దేవునికి దూరం అయిపోతావు అనే విషయాన్ని వాడు బాగా గుర్తెరుగుతాడు. చూడండి, యోబును కూడా ఇదే టెక్నిక్తో పడేశాడు అపవాది. గమనించారా? యోబును పడగొట్టాలి. ఇప్పుడు యోబు మీరు గమనించినట్లయితే సాతాను టార్గెట్ ఏంటంటే యోబును పడగొట్టాలి. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, సరే నువ్వు ఏదైనా చేసుకో, ఎవరిని ఏమైనా చేసుకో, కానీ యోబు ప్రాణము తీస్తే మాత్రం బాగుండదు, దేవుడు చెప్పేశాడు. అందుకని వీడేం చేశాడంటే ఆస్తి మీద కొట్టాడు, ఆస్తి అంతా పోయింది. పిల్లలను చంపేశాడు, అందరిని చంపేశాడు, ఇక ఏమీ లేదు. మరి యోబు భార్యను ఎందుకు వదిలిపెట్టాడు? యోబు భార్య విషయంలో దేవుడు చెప్పలే, కేవలం యోబు ప్రాణాన్ని మాత్రం తీయొద్దు, ఏమన్నా చేసుకో, ఎవరినన్నా చంపుకో అన్నాడు. అందరిని చంపేసిన వాడు, 10 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నవాడు, మరి యోబు భార్యను ఎందుకు చివరి వరకు పెట్టాడు? అంతా అయిపోయింది. ఇతడు చిల్లు పెంకులతో గీసుకుంటా ఉన్నాడు, ఆమె వచ్చింది. వాని టార్గెట్ ఏంటి? యోబు ఏ రీతిగానైనా మాట ద్వారానైనా దేవుని దూషించాలి. ఎవరి మాట వింటాడు ఇప్పుడు యోబు? భార్య మాట. అందుకే నేను పోయిన వారం చెప్పాను, ఈ భార్య భర్తల బంధము అది మహానుబంధం. అది మళ్ళీ వచ్చే వారంలో మనం ఇంకో టాపిక్లో నేర్చుకుంటాం అనుబంధం గురించి. కాబట్టి యోబును పడేయాలంటే యోబు భార్యను టార్గెట్ చేశాడు. ఏమయ్యా, ఇంకా ఎన్ని రోజులు దేవుడు 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 అంటావు? కన్న బిడ్డలు పోయినారు, ఉన్న ఆస్తి పోయింది, నీకు రోగం వచ్చింది, అయినా దేవుణ్ణి విడవవా? నీ దేవుణ్ణి దూషించు, చచ్చిపో, నీ దేవుణ్ణి దూషించు. అపవాది వలికిస్తా ఉన్నాడు యోబు భార్యతో. ప్రేమణ దోం బిడ్లారా, ఆ విషయంలో కూడా పడిపోలే యోబు. అనుకున్నాడు
అక్కడ ఆదాము మీదకి అవ్వను ప్రయోగిస్తే సక్సెస్ అయింది. ఇక్కడ యోబు మీదకి ఈ అవ్వను పంపిద్దాం అనుకున్నాడు, కానీ ఏ అవ్వ చేష్టలు అక్కడ సాగలేవు. నువ్వు చెప్పేది ఏంది? దేవుని దగ్గర ఎప్పుడు మేలే అనుభవిస్తావు, కీడు అనుభవించకూడదా? నా దేవుణ్ణి నిడిచిపెట్ట గట్టిగా ఉన్నాడు, ఏమీ చేయలేకపోయాడు. తర్వాత యోబు భార్య వెళ్ళిపోయిన 3 స్నేహితులను పంపించాడు. వాడు సూదుల మీద పుండు మీద సూదులతో కూర్చున్నట్టు, కారం చల్లినట్టు, గొడ్డు కారం చల్లినట్టు, వాడొకసారి అనడం, వీడొకసారి తిట్టడం, టిటి మొత్తం మీద ఎట్లా అయిపోయిందంటే, ఎవరు తిట్టాడో ఎవడొచ్చాడో మళ్ళీ వాళ్ళ కొరకు ప్రభువా ఈ పాపులను క్షమించు అని మరలా యోబు ప్రార్థన చేస్తే వాళ్ళ బ్రతుకులు బాగుపడ్డాయి. చివరి వరకు యథార్థత ఏమాత్రం విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈ రీతిగా అపవాది ఒక వ్యక్తిని పడగొట్టడానికి ఎక్కడ కీ ఉన్నదో, అందుకని కొన్ని సందర్భాల్లో మన పిల్లల మీదకి వెళ్ళి తీసుకొస్తాడు, మన కుటుంబం మీదకి వెళ్ళి తీసుకొస్తాడు, సమస్యలు మన ఇంట్లో దగ్గర నుండి తీసుకొస్తాడు, కొన్నిసార్లు బయట నుండి తీసుకొస్తాడు. ఇక ఎన్నో ప్రయత్నాలు వాడు చేస్తాడు. టార్గెట్ ఎవరు అని అంటే నువ్వే నిన్ను టార్గెట్ చేస్తాడు. కాబట్టి ప్రేమన దౌంబిడ్లారా, యజమానురాళ్ళారా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో అవ్వను ఎప్పుడు శోధించాడంటే అవకాశం కొరకు చూసి ఒంటరిగా ఉన్నప్పుడు. ఆదామును పడగొట్టాలంటే అవ్వనే రైట్ అని సెలక్షన్ చేసుకొని సమయం కొరకు ఎదురు చూసి ఒంటరితనంలో దొరికించుకున్నాడు. ఈ రోజున ఎవరు ఒంటరిగా ఉండబాకండి. అపవాదికి చోటియకుడి, అపవాదిని ఎదిరించడే, అప్పుడు వాడు మీద నుండి పారిపోతాడని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్, ఇంతవరకు బాగుంది. అవ్వను ఎందుకు శోధించాడంటే వానికి పగ ఉన్నది, అసూయ ఉన్నది. ఇప్పుడు అవ్వను మరి ఎప్పుడు శోధించాడంటే ఒంటరిగా సమయం చూసుకున్నాడు, చూసి టైం వచ్చినప్పుడు కొట్టాడు.